బావా ఇప్పుడు ఏమైంది మళ్ళీ? నూనె ప్యాకెట్ అయిపోయింది. అయితే నేనేం చేయాలి? బయట మాది, ఇంట్లో మీది అన్నావు కదా పెత్తనం. ఏమో బావా, అదంతా నాకు తెలీదు. అయిపోయింది అంతే. అయినా నెలకి సరిపోయే సరుకులన్నీ ఒకసారి తీసుకొచ్చాంగా. నువ్వు చేసే ఆ నూడిల్స్ ఉప్మాకే అయిపోతాయి అప్పుడే. ఏయ్! ఏంటే? ఏంటే ఆ దొంగ చూపులు? చెప్పు. ఏం చేసావు చెప్పు. నేనేం చేయలేదు బావా. చేయలేదన్న దాంట్లోనే ఏదో చేసావని తెలుస్తుంది. చెప్పు. అది ఒక్క నిమిషం. నిమిషంలో నిజం నీ కళ్ళ ముందే. రా! రా! బావా అది అది ఆడుకోకు. వెనక దాచిన ఆ బండారం బయట పెట్టు. అది ఇదే. ఏంటో ఆ కవర్‌లో నిగురు కప్పిన నిజం. ఓయ్! ఏంటివి? చీరలు బావా. అవునా? అయ్యో అండి. నేనింకా చిరకాలపు ఆస్తులనుకున్నా. లేదు, చీరలే బావా. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు అది కొంతమంది. తెలుస్తుంది. సరుకులెయ్యి అంటే చీరలు తెచ్చి చూపిస్తావేంటి? అంటే అది బావా, మొన్న మన పక్కింటి ఆంటీ శారీస్ తెప్పిస్తుంటే ఆ! తెప్పిస్తే? ఎలాగో మెయింటెనెన్స్ మనదే కదా, అడ్జస్ట్ చేసేద్దాం అనుకుని ఆ! అనుకోని 2 శారీస్ తెప్పించాను. చివరికి పెత్తనం ఫెయిల్ అయ్యి ప్రైస్ ఎక్కువైంది. అందుకని ఆ! అందుకని అది 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 హే! చెప్పు. గుండె గోదాట్లో గయాబయ్యేలా ఉంది. అంటే బావా, డబ్బులు సరిపోక నూనె ప్యాకెట్లు పక్కింటి ఆంటీకి అమ్మేశాను బావా. ఏంటి? నూనె ప్యాకెట్లు అమ్మేసావా?